హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సాయంత్ర సమయంలో సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో ఈ క్లైమేట్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి ఈ వీడియోని. అటు సుదూరంగా ఎత్తైనటువంటి కొండలు, ఈ పచ్చని పంట చేలు, కంది చేలు, ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టూ సైడ్స్ గ్రీనరీ ఉంటే మధ్యలో తార్ రోడ్డు ఉంది. ఎంత అందంగా ఉందో ఒకసారి చూడొచ్చు. ఇది గుల్బర్గా జిల్లా సించోళి తాలూకా గారంపల్లి అనేటటువంటి విలేజ్ అవుట్స్కట్. ఇది తెలంగాణలో బతుకమ్మలకి ప్రసిద్ధి అయినటువంటి తంగేడు పువ్వులు కూడా ఎంత బాగున్నాయో చూడొచ్చు. పచ్చని ప్రకృతి రమణీయత కన్నులకు ఇంపుగా ఉంటుంది, సొంపుగా ఉంటుంది, ఆనందంగా ఆహ్లాదకరాన్ని కూడా కలిగిస్తుంది ఈ యొక్క నేచర్ అనేది. ఈవినింగ్ సమయంలో ఎలా ఉంది క్లైమేట్. ఈ పచ్చని తంగేడు పూలు చూసారా ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు. ఇది తుమ్మ చెట్టు, ఒంటి నిండా ముళ్ళను కలిగి ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా ఫ్రెండ్స్. నిశ్శబ్దంగా ఉంది, ప్రశాంతమైనటువంటి క్లైమేటు, స్వచ్ఛమైనటువంటి గాలి, మరి అందమైనటువంటి పచ్చని చెట్లు, వేలాదిగా ఉన్నటువంటి గడ్డి పూలు ఈ యొక్క అవనిపై మరి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. ఇక్కడ చూడొచ్చు ఈ పూలు ఎంత శోభాయమానంగా ఉన్నాయో చూడొచ్చు, ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు. రెడ్ కలర్లో ఉన్నటువంటి పూలు ఇవి, ప్రకృతి ప్రసాదించినటువంటి పుష్పాలు ఇవి. నేచర్ ప్రియులకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్. మీ అమూల్యమైనటువంటి కామెంట్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నాకు ఎత్తైన కొండలన్నా, ఫారెస్ట్ అన్నా, అందమైనటువంటి పచ్చని చెట్లన్నా, ఈ యొక్క అవనిపై పూస్తున్నటువంటి పువ్వులన్నా నాకు చాలా చాలా ఇష్టం. నేచర్ అంటే చాలా చాలా ఇష్టం. కాబట్టి నేచర్, ఈ ప్రకృతి ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళంతా తప్పనిసరిగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వీడియోని లైక్ చేయండి. అందమైనటువంటి పుష్పాలు చూడసారి ఎంత బాగున్నాయి చూడండి. ఎన్నో రకాల, వేల రకాల గడ్డి పువ్వులు. ఇది చూసారా ఫ్రెండ్స్, ఈ గడ్డి చూడండి ఎలా ఎర్రగా పూలు పూసిందో చూడొచ్చు, ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు. చూసారా ఫ్రెండ్స్. ఈ పచ్చని చెట్లల్లో పక్షులు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. మరి స్వేచ్ఛగా సంచరిస్తూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ వాటికి కావలసినటువంటి ఆహారాన్ని సంపాదించుకుంటూ హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉంటాయి ఈ పచ్చని చెట్ల మధ్యన, ఈ ప్రకృతిలో. ఈ యొక్క కొండల మీద నుంచి జాలువారుతున్నటువంటి వాటర్ని అవి సమృద్ధిగా తాగి దాహాన్ని తీర్చుకొని ఆనందంగా జీవిస్తూ ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, కర్ణాటక అక్షరాలు, కన్నడ అక్షరాలు, హైదరాబాద్ కర్ణాటక ప్రదేశ అభివృద్ధి మండలి అని రాసి ఉంది. హైదరాబాద్ కర్ణాటక అంటారు దీన్ని. ಸಿಂಚೋಳಿ ತಾಲೂಕಿನ ಗಾರಂಪಳ್ಳಿ ಇಂದ ಎಂಪಳ್ಳಿ ಗ್ರಾಮದವರೆಗೆ రస్తే సుధారణి కామగారి అని ఉంది. అంటే పర్ఫెక్ట్గా మనకి కన్నడ అయితే రాదు, ఆయన కానీ చదవటానికి ప్రయత్నం చేశాను. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారాగా ఈ రోడ్డు వేయటం జరిగిందని చెప్పేసి ఇక్కడ రాసి ఉన్నది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనేటటువంటి పథకం కింద ఈ యొక్క రోడ్డు నిర్మాణం జరిగిందంట. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. సించోళి తాలూకా, సించోళి దగ్గరలో ఉన్నటువంటిది గుల్బర్గా జిల్లా ఏరియా ఇది. గారంపల్లి అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఇంత అందంగా పచ్చని చెట్లతో నిండి ఉంటాయి.
గారంపల్లి చుట్టూత ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ చుట్టూత ఎత్తైనటువంటి కొండలు పచ్చని చెట్లే ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అందుకే కర్ణాటక ప్రజలు చాలా అదృష్టవంతులని నేను అంటాను. ఎందుకంటే వాళ్ళు లెగిస్తే నేచర్నే చూస్తుంటారు. ఈ పచ్చని పచ్చికలో పచ్చని చెట్ల మధ్యన జీవిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎల్లో కలర్ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ప్లీజ్. గడ్డి పువ్వులు, పొద్దుతిరుగుడు పువ్వులు ఉన్నట్టే ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు ప్లీజ్. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నేచర్ని మీరు ప్రేమిస్తే, ప్రకృతిని మీరు ఆరాధిస్తే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, విజయోస్తు. ఈ వీడియో ఇప్పటిదాకా చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి.